ఖాళీగా తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా దావోస్ పర్యటన అని చెప్పి వీరి తాలూకా పబ్లిసిటీకి ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టారో, ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా, ఎందుకంటే 2014 నుంచి 19 సంవత్సరాల మధ్య గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో వారు 5 సంవత్సరాలు 5 పర్యటనలు చేశారు. నూతనంగా గత సంవత్సరం అధికారంలోకి వచ్చి ఈ ఏడాది కూడా వారు పర్యటనకు వెళ్ళారు. కేవలం రాజకీయ ప్రసంగాలు, అక్కడ కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి విమర్శలు, రాష్ట్ర మంత్రులేమో వాళ్ళ యువరాజుని పొగుడుకునేటువంటి ప్రయత్నాలు, అలాగే రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ని ముఖ్యంగా సరే రాష్ట్రంలో రాజకీయాలు మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు, రాష్ట్రం తాలూకా పరిస్థితుల గురించి లేనిపోయినటువంటి అపోహలు సృష్టించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సరే రాష్ట్రం వరకు అంటే అందరూ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రపంచ వేదికల మీద మీరు వెళ్ళిన దేనికి, మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన దేనికి, మీరు ఇంత హడావిడి చేసిన దేనికి, దాదాపు 15-20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు వెళ్ళి రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించాల్సింది పోయి రాష్ట్రం తాలూకా అవకాశాలని వనరుల్ని షోకేస్ చేయాల్సింది పోయి అక్కడ కూడా మీరు వెళ్ళి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒక రాష్ట్రానికి పెట్టుబడి రావాలన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని ప్రపంచ దేశాలకు కానీ లేదా పారిశ్రామికవేత్తలకు కానీ మీరు ప్రొజెక్ట్ చేసుకొని రానున్నటువంటి కాలంలో వారు పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టేటువంటి దానికి ప్రయత్నం చేయాలి. కానీ రాష్ట్రం సంబంధించి ఏదో అన్యాయం జరిగిపోయింది, రాష్ట్రం పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉంది, మా రాష్ట్రం చాలా పేద రాష్ట్రం అనేటువంటి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ని రాష్ట్రం గురించి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అనేటువంటిది చాలా శోచనీయం. సరే చాలామంది పారిశ్రామికవేత్తలను కలిశారు, చాలా కంపెనీలతో చర్చలు జరిపారు. చివరికి మీరు 4 రోజుల్లో సాధించింది, మీరు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు, మీ తాలూకా పర్యటన, మీ తాలూకా పబ్లిసిటీ స్టంట్స్, ఇవన్నీ దేనికి మిగిలాయనంటే ఉత్త చేతులతో ఖాళీగా తిరిగి రాష్ట్రానికి రావడానికి ఉపయోగపడాయనేటువంటిది కనబడతా ఉంది. తీరా మీరు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజుల్లో కానీ ముఖ్యమంత్రి గారి తాలూకా ట్విట్టర్లో విజన్ 2047 అమలు చేయాలని రాబోయే రోజుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశాన్ని అగ్రస్థానంలో ఉంచాలన్న తపన నారా చంద్రబాబు నాయుడు గారిది. లక్ష్యం కూటమి ప్రభుత్వానికి. లోకేష్ బాబు గారు కూడా తనకున్న శక్తియుక్తులన్నీ, తనకున్న జ్ఞానం మొత్తాన్ని కూడా అక్కడ పెట్టి రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి పడుతున్న తపన అభినందనీయం, వర్ణనాతీతం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడతారు, ఆయన మంత్రులు ఉన్నారు, ఒక చిట్టా ఉంది, 4-5 పాపం ఉన్నారు, ఆయనకి నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. మీరు గతంలో దావోస్కి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు? పెట్టుబడులు తీసుకురావటానికా, లేకుంటే లండన్లో ఉన్న మీ బిడ్డలను చూడటానికా? చూడటం తప్పని నేను అంటలేదండి, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతా. మీరు ఆ రోజున మీరు దావోస్కి వెళ్ళారు, 4 సంవత్సరాలు ఇది ఉంటే మీరు ఒకసారి వెళ్ళినట్టున్నారు దావోస్కి. వాట్ యు హావ్ డన్ దేర్? ఏం చేశారు మీరు అక్కడ? చలిగా ఉందని రూమ్లో కూర్చొని పాస్తా తింటూ కూర్చున్నారు. పాస్తా ఆయనకు చాలా ఇష్టం అంట, జగన్మోహన్ రెడ్డి గారికి పాస్తా.
అక్కడ విరివిగా దొరుకుతుంది. మనం బిర్యానీ అనుకోండి, సపోజ్ మనకు మటన్ బిర్యానీ ఎలాగో అక్కడ పాస్తా, రూమ్లో పాస్తా తినుకుంటూ కూర్చునివాడటండినా ఆ పెట్టుబడులు జరిగే ఆ ప్రాంగణానికి వెళ్ళలేదు ఆయన. చలిగా ఉంది, అమ్మో ఇది ఎక్కడని. అది నేనంటున్న మాట కదా, వాళ్ళ మంత్రి అన్నాడు ఆ రోజున, ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి అనుకుంటా, కుర్రాడు పాపం, నోటికొచ్చినట్లుగా మాట్లాడతారు అర్థం పర్థం లేకుండా. అవునండి, ఎవరు వెళ్తారండి? -6 చలి ఉంటుందండి. స్నానం చేయటం చాలా ఇబ్బంది అండి. మేము ఇంతవరకు స్నానం చేయలేదండి దావోస్లో 4 రోజులు అన్నాడు. దుంపదాగా దావోస్లో స్నానం చేయలేదట. అతనే అన్నాడు, మంత్రి అన్నాడు, చలిగా ఉంటుందండి, మేము స్నానం చేయలేదు అక్కడ. ఎక్కడ ఏది జగన్ గారిని బయటకు రమ్మని ఎక్కడ అడగను, అంత చలి ఉంటే అన్నాడు ఆయన. అంటే దిస్ షోస్ మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న ఆలోచన ఎంతటిది మీది అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఈ రోజున -6 ఉంది అక్కడ. చలిలో వణుకుతూ కూడా ఆ వయసులో చంద్రబాబు నాయుడు గారు క్షణం తీరిక లేకుండా పెట్టుబడులు రండి అని చెప్పి పెట్టుబడిదారులకి ఆయన మాట్లాడటం, ఎక్కే గడప దిగే గడప. ఆయన కలవటానికి ఎంతమంది పెట్టుబడిదారులు పరుగులు తీశారు. బిల్ గేట్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ మిస్టర్ సిబిఎన్జీ అన్నారు ఆయన. మిమ్మల్ని ఎవరు అన్నారా? జగన్ గారు మీరు వస్తే దూరంగా వెళ్ళారు, ఎక్కడ కమిషన్లు కొడతారోనని. నిజం కాదా? చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికారు. యాజమాన్యాలు ఇవాళ వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో వేలాది మంది చదువుని అర్ధంతరంగా మానుకొని ఓ పక్క కూలీ పనులకో, వ్యవసాయ పనులకో, లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలలో ఇవాళ వాటి కోసం తాపత్రపడి ముందుకు సాగుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడగదలుచుకున్నా, ఇవాళ రాష్ట్రంలో ప్రజలు మీకు అధికారం అప్పుచెప్పారు. అప్పుచెప్పినటువంటి అధికారాన్ని అప్పుచెప్పినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు పేద ప్రజలకు సంబంధించి, ముఖ్యంగా పేద విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలా. ఎందుకంటే మీరు చెప్పే మాటలు ఆ విధంగా ఉన్నాయి. మీరేం చెప్తా ఉన్నారు? దేశ విదేశాలకు సంబంధించి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. ఈ సంస్కరణ తేవటం దేవుడు మాట ఎరుగు. ఇవాళ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకనో చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికి కూడా 2004 పూర్వం 9 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. కానీ ఏ రోజు కూడా సమాజానికి సంబంధించి ఒక మంచి చేద్దామని కానీ, పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలనే ఆలోచన ఆయన మధ్యలో ఏనాడు కూడా మెదిలే పరిస్థితి కాదు. ఆ తర్వాత మరలా 2014 నుంచి 2019 వరకు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితుల్లో కానీ, మరలా తిరిగి ఈ రోజున ముఖ్యమంత్రిగా ఆయన పదవి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో కానీ ఆయన చదువుకి పేద విద్యార్థులను దూరం చేయాలా, ఈ రాష్ట్రంలో అందరూ కూడా చదువుకుంటే తమ మనుగుడికే ఇబ్బంది ఎదురవుతుందనే భావంతోనే ఇవాళ చదువుకి దూరం చేసే పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. బాబు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించమని అడుగుతా ఉన్నా. నిజంగా నీకు సిగ్గుంటేనో, నీకు సమాజం పట్ల, సమాజ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటేనో 2004లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చదువుకి పేదరికం అడ్డు కాకూడదు, పేద విద్యార్థులుగా పుట్టినప్పటికీ వాళ్ళు జీవితాల్లో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలా, ఆ చదువులు చదువుకోవాలంటే ₹1 కూడా ఫీజు కట్టకుండా వాళ్ళకు ఉచితంగా చదువు చెప్పే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావాలనే ఆలోచనతోనే మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి పరిస్థితులు గుర్తు చేస్తా ఉన్నా. ఆయన ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విధానం ద్వారానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన కులాల్లో పుట్టినటువంటి విద్యార్థులు సైతం కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని దేశ విదేశాల్లో
ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో స్థిరపడినటువంటి పరిస్థితులు నాకు చనిపోవాలని డాక్టర్ చెప్పారు. నాకు వచ్చి కట్ చేసుకుంటారు హ్యాండ్స్. అప్పుడే మనం మెంటల్ కేర్ హాస్పిటల్ తీసుకెళ్తాము. ఈ పిల్లల్ని ప్రతి నెల మెడిసిన్స్ తీసుకొచ్చి మెంటల్ కేర్ హాస్పిటల్ తీసుకొచ్చి వాడుతున్నాము. ఏది డాక్టర్ సలహా లేదే ఏది జరగదు. అది మాత్రం తన ఇంటికి వెళ్ళిపోతాను అంటారు. అది నా చేతిలో లేదండి. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇస్తేనే ఆర్డర్స్ నేను పంపించగలను. వాళ్ళ ఆర్డర్స్ ఇవ్వలేదు. వీళ్ళు ఇలా చేసినా కూడా నేను కౌన్సిలింగ్ చేయడం తప్ప నేను బలవంతంగా పంపించే అధికారం అయితే నాకు లేదండి. జిల్లా పిల్లలు కాదు యాక్చువల్లీ వీళ్ళు వెస్ట్ గోదావరి. నాకు చనిపోవాలని డాక్టర్ చెప్పారు. నాకు వచ్చి కట్ చేసుకుంటారు హ్యాండ్స్. అప్పుడే మనం మెంటల్ కేర్ హాస్పిటల్ తీసుకెళ్తాము. ఈ పిల్లల్ని ప్రతి నెల మెడిసిన్స్ తీసుకొచ్చి మెంటల్ కేర్ హాస్పిటల్ తీసుకొచ్చి వాడుతున్నాము. ఏది డాక్టర్ సలహా లేదే ఏది జరగదు. అది మాత్రం తన ఇంటికి వెళ్ళిపోతాను అంటారు. అది నా చేతిలో లేదండి. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇస్తేనే ఆర్డర్స్ నేను పంపించగలను. వాళ్ళ ఆర్డర్స్ ఇవ్వలేదు. వీళ్ళు ఇలా చేసినా కూడా నేను కౌన్సిలింగ్ చేయడం తప్ప నేను బలవంతంగా పంపించే అధికారం అయితే నాకు లేదండి. జిల్లా పిల్లలు కాదు యాక్చువల్లీ వీళ్ళు వెస్ట్ గోదావరి, కృష్ణ, శ్రీకాకుళం. తర్వాత హైకోర్టు నుంచి ఒక అమ్మాయి వచ్చింది. అంటే మనకి హైకోర్టు నుంచి ఆర్డర్ రావాలా అమ్మాయి వెళ్ళిపోవాలంటే. ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది? అక్కడ ఇంట్లో పరిస్థితులు బాగాలేదు. మళ్ళీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తాననేది అనంతపురం డిస్ట్రిక్ట్. అనంతపురం హైకోర్టు ఆర్డర్ ఇస్తుంది. ఇక్కడే ఉండాలి అమ్మాయి. మేడం మీ పేరేంటి? డిజిగ్నేషన్ వరకు ఉండాలండి. ఈ సంఘటనలు ఎప్పుడు జరుగుతున్నాయి? ఇలాగా 2 days నుంచి అవుతున్నాయి. నేను తర్వాత ఈ 3 సంవత్సరాల నుంచి ఇప్పుడే రావడానికి కారణం ఎక్కువ స్టాండర్డ్ అయిపోయారు. 1 year 2 years అయిపోతే వెళ్ళిపోతుంటారు పిల్లలు. మా దగ్గరకు వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. ఆ పిల్ల వెళ్ళిపోయింది అనుకోండి, నన్ను ఎప్పుడు పంపుతారు? నన్ను పంపించేయండి. చిన్న ఇది వస్తుంది. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది కదా. అయితే ఆ అమ్మాయి పరిస్థితులు బాగుంది. నెట్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా ఇచ్చేటువంటి ఫైబర్ కేబుల్ ద్వారా మేము ఇంటర్నెట్ అవి ఇస్తున్నాం. ఈరోజు మీరు సింగపూర్లో చూసుకున్నప్పటికి కూడా మన సింగపూర్ కంటే కూడా వరల్డ్లో బెస్ట్ అంటారు కదా సింగపూర్ టెక్నాలజీలో, దానికంటే బెస్ట్ టెక్నాలజీ మన దగ్గర ఉంది. 24F కేబుల్ కావచ్చు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కావచ్చు, 78,000 కిలోమీటర్లు కేబుల్ వేయటం కావచ్చు. ప్రతి గ్రామానికి, మారుమూల గ్రామాలకు కూడా దాదాపు 16,000 పైగా చిలుకున్న గ్రామాలకి, ప్రతి గ్రామానికి కూడా ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయడం జరిగింది. ది బెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ కూడా ఇస్తాము. సో అందుకని చెప్పేసి ఎక్కడ ఎవరితో పోల్చుకున్నా కూడా మంది బెస్ట్. సో ఈరోజు రాష్ట్రంలో ఏ పరిశ్రమ పెట్టినా కూడా మొత్తం కూడా నడవాల్సింది ఇంటర్నెట్ మీద, ఐఓటీ మీద, డేటా సెంటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో. కాబట్టి వాటన్నిటికి కూడా ఫౌండేషన్ లాంటిది మా సంస్థ. వాటన్నిటికి కూడా మా సర్వీస్ని కూడా విస్తరిస్తాం. ఎనీ అదర్ క్వశ్చన్స్? సో 1 minute ఉంటే కేక్ కట్ చేద్దాము. లోకేష్ గారి బర్త్డే సందర్భంగా కవరేజ్ తీసుకుందాం. థ్యాంక్ యూ. ఉద్యోగాలకు సంబంధించి దాదాపు మొన్న ఒక 410 మందిని తీయడం జరిగింది. మళ్ళీ మీ మీడియా ముందుకు రాలేదు, కానీ ఇంకొక 200 మందిని కూడా తర్వాత తీయడం జరిగింది. మొత్తం దాదాపు 600 పైకి చిలుకు తీసాము. ఈ మధ్యకాలంలో కూడా ఒక 200 మంది పైకి చిలుకు చేయడం జరిగింది. సో మొత్తం 600 పైకి చిలుకు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సంస్థను కూడా మేము మళ్ళీ ఫర్దర్గా ఎక్స్పాండ్ చేస్తున్నాం. కాబట్టి ఆ తీసిన స్థానాల్లో ఈసారి బెస్ట్ అంటే ఎట్లంటే అట్లా కాకుండా పొలిటికల్ అపాయింట్మెంట్స్ అలాంటి కాకుండా క్వాలిటీ ఎంప్లాయీస్ని ప్రాపర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్పాన్షన్ భాగంగా ఇంకా కొంతమంది కూడా ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. రమణ గారు పర్ఫెక్ట్గా మేము ఏది కూడా ఇక్కడ కూడా ఏది దాచేది లేదు. ఏదో లాస్ట్ టైం మాదిరి వాట్సాప్లో మెసేజ్ ఇస్తాను, ఫోన్ కాల్ వస్తేనే కాకుండా ప్రాపర్గా మేము జాబ్ నోటిఫికేషన్ ఇస్తాము. జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఉంటాయి. దాని తర్వాత ఆఫర్ లెటర్ ఉంటుంది, అపాయింట్మెంట్ లెటర్ ఉంటుంది, ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది, తర్వాత పర్ఫార్మెన్స్ అప్రైజల్స్ ఉంటుంది. పర్ఫెక్ట్గా ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ పిఎస్యూలు ఎలా నడుస్తాయో పక్కాగా అంతకంటే ప్రొఫెషనల్ మేనర్లో పర్ఫెక్ట్గా నడుపుతాం. అడ్డగోలుగా అయితే నడిపే పరిస్థితి ఉండదు. రమణ గారు కరెక్ట్. ఎంఎస్ఓలకు వచ్చేసరికి చాలా సమస్యలు. నేను కొన్ని జిల్లాలో పర్యటన చేయడం జరిగింది, ఇంకా కొన్ని జిల్లాలు చేయాలి. ముఖ్యంగా ఎంఓసీలకు వచ్చేసరికి దాదాపు 1 కోట్ల రూపాయల్లో మా వాళ్ళు అంటే మా ఫైబర్ నెట్ సంస్థ గతంలో 19-24 మధ్యలో అంటే వాస్తవం చెప్పాలంటే ఓపెన్ చెప్పాలంటే 2015లో మన ఫైబర్ నెట్ సంస్థ వచ్చిన తర్వాత ఆ రోజు చాలామంది కేబుల్ ఆపరేటర్లు రావడం జరిగింది. వచ్చిన తర్వాత అప్పుడు వచ్చిన కేబుల్ ఆపరేటర్ని ప్రతి ఒక్క కేబుల్ ఆపరేటర్ని కూడా 2019 తర్వాత వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళందరూ టీడీపీ సింపథైజర్సు కాబట్టి వీళ్ళకి అవకాశం వచ్చింది అనుకున్నారు. కాకపోతే వాళ్ళని ఒక వ్యాపారస్తుల మాదిరి వాళ్ళు సేవ చేయడానికి వచ్చారంటే కాకుండా ఒక వ్యాపారస్తుల మాదిరి కాకుండా కేవలము
ఒక ఊహించుకొని వీళ్ళు కేబుల్ ఆపరేటర్లు మాత్రం టీడీపీ వాళ్ళు అనుకొని వాళ్ళ మీద 50 లక్షలు, 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు విపరీతంగా అడ్డగోలు పెనాల్టీస్ వేయడం జరిగింది. సో అవన్నీ కూడా చాలా పెనాల్టీస్ ఉండటం జరిగింది. అవన్నీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా కేబుల్ ఆపరేటర్స్ మొత్తానికి కూడా గతంలో నేను చెప్పాను, ఇప్పుడు ఈ మీడియా ముఖం కూడా చెప్తున్నాము. ప్రతి ఒక్క కార్యకర్తల గవర్నమెంట్ వచ్చింది, 6 నెలలైంది, మా కష్టాలు తీసుకోవడానికి మా దగ్గర మంత్రిమండలం లేదు. అయినప్పటికీ కూడా ఆడపడుచులు వెళ్తున్నామా చాలా ప్రోత్సాహకాలు తీసుకొస్తా ఉన్నాం. మనకి చెప్పిన దాని ప్రకారం సూపర్ 6 లో కూడా చాలా అమలు పరిచాము. ఈరోజు గ్యాస్ ఇచ్చారు, పెన్షన్ ఈ భారతదేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఈ ప్రభుత్వం విషయం మీరు తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ ఇంకో ఇష్యూ చూస్తే చుట్టుపక్కల ఏ రాష్ట్రంలో పోయినా కానీ 2400, 2600 ఉన్నాయి, కానీ 4000 పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం విషయం తెలియజేస్తున్నాం. విధ్వంసం చేశారు, 5 ఏళ్లలో నాశనం చేశారు, అప్పుల్లో ఉన్న రాష్ట్రం, పునర్నిర్మాణం చేస్తున్నారు. ఇచ్చిన మాట కోసం ఒక్కొక్క సంక్షేమ పథకం తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అదేవిధంగా మే నెలలో మనకి పిల్లలకి తల్లికి వందన కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం. కొత్తగా గవర్నమెంట్ ఎందుకు లేదని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. మాట్లాడడానికి ఇంకా సిద్ధంగా ఉండాలి. సిపిఎస్ మనం మాట్లాడితే చాలా ఉండే వాళ్ళ గురించి, కానీ ఇట్లాంటి సమయంలో మన నాయకులు పుట్టినరోజు వాళ్ళ గురించి మాట్లాడడం అనవసరం. మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.